మంటల్లో మండుతున్న అగ్నికుండలు ముగ్గురు హెబ్రీయులతో కలిసి నడిచిన ఆ దహనమయ్యే మనుషులు ఎవరు? దానియేలు 3వ అధ్యాయంలో రాజుమొక ఆజ్ఞ ఇచ్చాడు. బంగారు విగ్రహానికి నమస్కరించండి, లేకపోతే అగ్నిలో వేయబడతారు. కాని షద్రక్, మేషక్, అబేద్నెగో నమస్కరించలేదు. మేము నమస్కరించము. అప్పుడు వారిని కట్టేసి అగ్నికుండలో వేశారు. సాధారణం కంటే 7 రెట్లు ఎక్కువగా వేడెక్కించిన అగ్ని అది. ఆ మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వారిని అగ్నిలో వేసిన సైనికులే చనిపోయారు. అయితే అప్పుడే రాజు ఒక్కసారిగా లేచి ఆశ్చర్యంతో కేకవేశాడు. మనం 3 మనుషులను మాత్రమే అగ్నిలో వేయలేదా? అయితే 4 స్వేచ్ఛగా నడుస్తున్నారని ఎందుకు చూస్తున్నాను? ఆ 4వ వ్యక్తి దేవుడి కుమారుడిలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే పరలోకం వారితో చేరింది. అగ్ని వారిని కాల్చలేదు, వారిని కట్టిన తాళ్లనే కాల్చింది. వారు ఎటువంటి హాని లేకుండా బయటకు వచ్చారు. ఒక జుట్టు కూడా కాలలేదు, పొగ వాసన కూడా రాలేదు. దేవుడు అగ్నిని ఆర్పలేదు, ఆయన వారితో కలసి అగ్నిలో నడిచాడు. కొన్నిసార్లు అద్భుతాలు అగ్నికి బయట కాదు, అగ్నిలోనే జరుగుతాయి. మీరు నమ్మితే దేవుడు ఇంకా తన ప్రజలతో అగ్నిలో నడుస్తున్నాడని ఆమేన్ అని టైప్ చేసి ఇలా ప్రకటించండి: ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడువను దేవా.